శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణపతి తాళం వికటోత్కర సుందర దందిముఖం భుజగేంద్ర సుసర్పజటాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం. ఆ గణపతి మహారాజుకు ఒక్కసారి నమస్కారం పెట్టుకుని ఈ కుంభమేళ ఉత్సవం జరుగుతున్న సందర్భంగా మనం దాని గురించే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, అక్కడ తెలుసుకోవలసిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఒకరికి తెలిసిన విషయం ఇంకోరికి తెలీదు, ఇంకోరికి తెలిసిన విషయం ఇతరులకు తెలీదు. అట్లా ఉందన్నమాట. ఎందుకని అక్కడ జన సాంద్రత, జన సమూహం. ఇప్పుడు సిటీ లైఫ్ అనేది ఎప్పుడు అచ్చంగా ఒకలాగానే ఉంటుంది, కానీ అక్కడ జీవన విధానం అలా కాదు. అక్కడ ఉన్నది రకరకాల వాళ్ళు, సాధువుల్లో కూడా చాలా తెగలుగా ఉన్నారన్నమాట. అక్కడ సమూహాలుగా అఖాడాలని చెప్పబడుతున్నాయి. జూనా అఖాడా అని, గిరినార్ అని, ఇలా రకరకాల అఖాడాలు ఉంటాయి. వాళ్ళ సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. ఏ రెండో అఖాడాల సాంప్రదాయం కూడా ఒకటి కాదు. కాబట్టి సామాన్య మానవులు వచ్చేసరికి కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు. అరే, అక్కడ నాగసాధువు అలా చెప్పాడు, ఇక్కడ ఇలా చేస్తున్నారు ఏంటి అనేటువంటి ఒక తేడా వస్తుందన్నమాట. ఎందుకని అక్కడ ఉన్నటువంటి విధానాల మార్పు, ఒక్కొక్క అఖాడాలో ఒక్కొక్క మార్పు ఉంది. ఇక్కడ ఈ అఖాడాలు అనేవి కూడా మనకి ఆదిశంకరాచార్య నిర్మితాలు ఇవి. అంతకుముందు కూడా అసలైన సాధువు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే. యోగీశ్వరుడు కూడా పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుణ్ణే సాక్షాత్తు మళ్ళీ అవతారంగా వచ్చాడు. కాబట్టి ఆదిశంకరాచార్యుల వారు ఈ భారతదేశ సంరక్షణ కోసం అని చెప్పి ఈ సాధువుల్ని ఇలా తయారు చేశారనమాట. ఇందులో నాగసాధువులు అనేది ప్రత్యేక తెగ, అఘోరీలు అనేది కూడా ఒక ప్రత్యేక తెగ. మామూలు ఋషులు, మండలాధీశ్వరులు, ఇలా రకరకాల దాంట్లో ఉంటారు వీళ్ళంతా కూడా. ఇక్కడ ఒక అఘోరి తయారవ్వాలంటే అతను కూడా ఎంత సాధన కావాలంటే కనీసం ఒక 25-30 సంవత్సరాల సాధన అవసరం. మనిషికి ఒక 10-12 ఏళ్ళు వచ్చినప్పుడు తన ఇష్టపూర్వకంగా, ప్రారబ్ధపూర్వకంగా, రాతపూర్వకంగా, గురు సంకేతాల వలన, విశ్వ సంకేతాల వలన వాళ్ళు అఖాడాల్లోకి చేరటం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి శిక్షణ అనేది ఇస్తారనమాట. వీళ్ళు శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు చలికాలం అనుకోండి, చాలా మంచు కురిసే సమయాల్లో మంచులోనే కూర్చోబెడతారు. వాళ్ళు తడిబట్టలు ఒళ్ళంతా చుట్టేసి కూర్చోబెడతారు. అప్పుడు తపస్సు చేయమంటారు అనమాట. వాళ్ళు ఏదైతే మంత్రాన్ని దీక్షగా తీసుకున్నారో ఆ దీక్షని సాధన చేయమంటారు అనమాట. ఆ మంత్రాన్ని సాధన చేయాలి ఆ దీక్షలో ఉండి. అలాగే ఎండాకాలం బాగా భగవ ఎండిపోతుంది అనుకోండి, బాగా వేడివేడి ఇసుక మీద కూర్చోబెట్టి వేడిగా ఉన్న ప్రాంతంలో చుట్టూతో కావాలంటే మంటలు, పొగలు కూడా పెడతారు. పెట్టి ఆ వేడి సాధనలు అక్కడ చేయమంటారు. సాధన అది అంటే వాళ్ళ శరీరం వజ్రతుల్యం అవుతుందన్నమాట. ఏదొచ్చినా తట్టుకుంటుంది. వాళ్ళకి చలి కానివ్వండి, వాన కానివ్వండి, ఎండ కానివ్వండి, ఏదొచ్చినా సరే వాళ్ళు తట్టుకుని మనగలుగుతారనమాట వాళ్ళు. ఎందుకంటే ప్రకృతితోటి వాళ్ళు మమేకం అవుతారు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ప్రకృతిలో చెట్టు ఎన్ని రకాలుగా తట్టుకుని ఎదుగుతుంది చూసారా, అలా అన్నమాట. చెట్టు కూడా ఇప్పుడు మనకి హేమంత ఋతువు, వసంత ఋతువు రాగానే చెట్లు ఆకులు రాలిపోవటం, చిగురించడం ఇలా ఉంటుంది. కానీ వీళ్ళకి అది కూడా ఉండదన్నమాట. అంటే వీళ్ళు ఇంకా కఠిన శిక్షణ తీసుకుని వాళ్ళు సాక్షాత్తు ప్రకృతిలో ఒక కొండలా, ఒక చెట్టులా, ఒక పుట్టలా, ఒక పక్షిలా, ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ అఘోరీలు అనేది రోజుకి 7 ఇళ్ళు అడగటం, 5 ఇళ్ళు అడగటం, భిక్షాటం చేయటం, తినటం అనేది ఉండదు. అది తప్పు అభిప్రాయం. కొన్ని అఖాడాలో మాత్రమే, కొన్ని సాధు సంతులకి ఆ నియమం ఉంటుంది తప్ప వీళ్ళకి అది ఉండదు. వాళ్ళకి ఏది లభ్యమైతే అదే తీసుకుంటారు తప్ప ఎవరిని ఏది అడగరు, ఏది ఇచ్చినా తీసుకోరు. మీరు రూపాయి ఇచ్చిన మొహం మీద విసిరిపుచ్చు కొడతారు. వాళ్ళకి రూపాయితో అవసరమే లేదు అసలు. మరి వీళ్ళ ఆహారం ఏంటి, పానీయం ఏంటంటే కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నము 12 గంటలకి వాళ్ళకి ఏది దొరికితే ఆహారం అదే తింటారు. రాలిన ఆకులు కావచ్చు, రాలిపోయిన పళ్ళు కావచ్చు, లేదా వెళ్తూ అక్కడ ఎవరికైనా పెట్టి నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటారు కదండి సాధు సంతులకి పళ్ళు ఇస్తూ. అట్లా పండైనా కావచ్చు, లేదా రొట్టె ముక్కలు కావచ్చు, అన్నం కావచ్చు, చనిపోయిన శరీర అవశేషాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అది వాళ్ళ కళ్ళ ఎదురుగుండా ఏది ఉంటే అపరాహ్నం 12ంటికి
దాన్ని మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు. అంతే. మళ్ళీ రేపు మధ్యాహ్నం 12 వరకు మళ్ళీ ఏమీ తీసుకోరు. అది వాళ్ళ ప్రథమ నియమం. ఒకవేళ ఆహారం ఏమీ దొరకలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బూడిదైనా సరే, బూడిద కానీ ఇసుక కానీ మట్టి కానీ ఏది ఉంటే అది ఒక గ్లాసు నీళ్ళలో వేస్తారు, శుభ్రంగా మన బూస్ట్ కలిపినట్టు కలిపేస్తారు, చక్క తాగేస్తారు. అంతే. మళ్ళీ రేపు మధ్యాహ్నం 12 దాకా ఏం ముట్టుకోరు. టోటల్ 24 గంటల్లో ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని భుజిస్తారు. అది మధ్యాహ్నం 12కి మాత్రమే. ఏదైనా సరే అది ఏం దొరికిందనేది అంత సంబంధం లేదు. అఘోరి అంటే ఎందులో కూడా ఘోరత్వం ఉండదు వాళ్ళకి. ఘోరి అంటే ఘోరత్వం ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ పరమాత్మ సృష్టి. ఇది పరమాత్మను సృష్టించేవన్నీ కూడా చాలా అందంగా రమ్యంగా ఉంటాయి. పరమాత్మ ఎంత అందంగా రమ్యంగా సంతోషంగా ఆనందంగా ఉంటాడో ఆయన సృష్టి అంతా కూడా అలాగే ఉంటుందనే భావం వాళ్ళకి. ఎదురుగుండా ఆ సమయానికి ఒక పేడ ఉందనుకోండి, ఆ పేడనే నీళ్ళలో వేసుకు తాగేస్తారు వాళ్ళు. లేదు పాయసం లభించింది వాళ్ళకి, పాయసాన్నే తాగేస్తారు. విషం ఉంది, విషాన్ని కూడా తాగేస్తారు. ఏదైనా సరే ఇది అఘోరితత్వం. కానీ మనకి అఘోరితత్వం అనేసరికి భయంకరంగా చూపిస్తుంటారు. సినిమాలలో వాటిల్లో చాలా వికృతంగా భయంకరంగా చూపిస్తుంటారు. కానీ అది శుద్ధ తప్పు. వాళ్ళకి ఘోరత్వం అనేదే లేదు అసలు. ఎక్కడ వాళ్ళ మనసులో ఉండదు, శరీరంలో ఉండదు, ప్రకృతిలో ఉండదు, వాళ్ళ చూపులో ఉండదు, వాళ్ళ భావనలో ఉండదు, వాళ్ళ ఆలోచనలో ఉండదు, వాళ్ళ చేష్టల్లో కూడా ఉండదు. అఘోరి చీమకి కూడా అపకారం వీళ్ళు తలపెట్టరు. చీమకి కూడా అపకారం అనేది తలపెట్టరు. అంత అహింసా పరాయణత్వంతో ఉంటారు. కనీసం చెట్టు మించి ఆకు కూడా తెంపరు వాళ్ళు. అయ్యో పాపం చెట్టు ఎంత బాధపడుతుంది ఆకు తెంపితే అన్న భావనలో ఉంటారు తప్ప చెట్టు మించి కూడా తెంపరు. ఇప్పుడు మామూలుగా మనమైనా సరే చెట్టు మించి ఒక పువ్వు కోయాలంటే కాస్త నీళ్లు పోసి అప్పుడు ఆ పువ్వు కోయాలి. ఇది పరమాత్మ కోసమే కోస్తున్నాను, నా కోసం కాదని చెప్పాలి చెట్టుకి మనం. అది మా చెట్టు కాసింది కదా, విరక్ కాసిన పూలన్నీ గబాబు కోసుకొచ్చడం, కాయలన్నీ కోసుకొచ్చడం చేయకూడదు. ఎందుకంటే చెట్టుకు మనం రుణపడి ఉంటాం అన్నమాట. ఆ రుణం మనకు తీరాలంటే చెట్టుకు నీళ్లు పోస్తే కానీ మనం ఆ చెట్టుని పువ్వు కానీ పండు కానీ తెంపడానికి వీలు లేదు. మామూలుగా సాధారణ జీవనశైలి విధానంలో కూడా ఇది అవలంబించుకోవాలన్నమాట. ఎందుకంటే రుణాలు ఒక్కొక్కటి తెంచుకుంటూ ఉండాలి తప్ప రుణాన్ని ఎప్పుడు పెంచుకుంటూ పోకూడదు. కాబట్టి ఇది అఘోరితత్వంలో మొట్టమొదటిది. ఇంకా అఘోరి సాధన ఎంత ఘోరంగా ఉంటుందంటే వాళ్ళు నెలల తరబడి ఒంటికాల మీద నిలబడి వేళ్ల మీద మునివేళ్ల మీద నిలబడి కూడా వాళ్ళు తపస్సాధన చేస్తారు. ఎందుకు చేస్తున్నారు అసలు ఇవన్నీ? వాళ్ళు ఏది వద్దనుకునే కదండి వాళ్ళు వెళ్ళిపోయింది. ఎందుకు ఇంత కఠోరంగా ఉంటున్నారు? ఎందుకు ఇంత కఠోర దీక్ష తీసుకుని సాధన చేస్తున్నారు? ఎందుకు ఇట్లా రుచులన్నింటినీ కూడా వదిలేసి కేవలం 12ంటికి ఏది దొరికితే అది మాత్రమే భుజించి ఎందుకు అలా ఉంటున్నారు వాళ్ళు అని అంటే, వాళ్ళల్లో ఈ ప్రక్రియ చేయటం ద్వారా విపరీతమైన వేడిని జ్వలిస్తూ ఉంటుంది వాళ్ళకి. వేడి ఎందుకంటే అంత కఠినంగా దీక్ష ఇచ్చినప్పుడు మంత్ర సాధనలో తపోజ్వాల అంటారు. వాళ్ళని పలకరించకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వెళ్ళినా సరే వాళ్ళకి కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసం వాళ్ళకు ఒక నమస్కారం పెట్టి తప్పుకు వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళని ఎప్పుడు ఢీ కొట్టడం, క్వశ్చన్లు వేయటం, ఇంటర్వ్యూలు చేయటం ఇలా చేయకూడదు. వాళ్ళ కోపము ఆవేశం ముందు ఎవరు కూడా తట్టుకోలేరు. ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడికి ఎంత కోపం ఉంటుందో, కోపం వస్తే అంత కోపం వీళ్ళకి కూడా ఉంటుంది. ఈ కోపాన్ని మరి ఎప్పుడు ప్రదర్శించారు వాళ్ళు? దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? మనుషులకు ఉపయోగం ఉందా వాళ్ళ వల్ల? దేనికైనా ఉపయోగం ఉందంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పబడుతుంది. మనకి చరిత్ర తీసుకోండి ఒకసారి. మనకి కాశీలో అక్బరు ఇంకా కొందరు ముస్లిం రాజులు కూడా కాశీలో పట్టణాన్ని దోచుకున్నంత దోచుకుని విశ్వేశ్వర దేవాలయంలో శివలింగాన్ని పగలగొట్టేయాలని కూడా చూశారు. అప్పుడు కాశీ మహారాజు చేతులు ఎత్తేసాడు, వీళ్ళ సైన్యాన్ని నేను ఆపలేకపోతాను. ఎందుకంటే అక్బర్ చక్రవర్తి, వాళ్ళ వల్ల అవ్వలేదు పాపం, నా వల్ల అవ్వట్లేదని చేతులు ఎత్తేసి అఘోరాలకి వేడుకుంటే అఘోరాల విషయం తెలుసుకుని నాగసాధులతో కూడా కలిపి వచ్చి కొన్ని వేల మంది సైన్యాన్ని ఊచకోత కోశారు. ఊచకోత. చివరికి వాళ్ళు భయపడిపోయి ఏమీ చెయ్యలేక పారిపోయారనమాట. కొన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి సైన్యము ఢిల్లీకి పారిపోయి వచ్చారు. నాగసాధులు కేవలం ఉట్టి చేతులతోటే కొట్టారు వాళ్ళని. ఎటువంటి ఆయుధాలు కూడా లేవు వాళ్ళ దగ్గర. మారణాయుధాలు లేవు, కర్రలు లేవు, కత్తులు లేవు, గొడ్డలు లేవు, బాణాలు లేవు, ఏం లేవు. ఉట్టి చేతులతోటే. వాడు గిరగిర తిరుగుతే చేతులు చాపుకుని 2 చేతులు ఇలా వాళ్ళ చేతుల పరిధి ఎంత ఉందో అంతమంది ఎవరున్నా సరే వాళ్ళకి కత్తుల్లాగా తగులుతాయి అన్నమాట ఆ దెబ్బలు. ఒక కర్ర కూడా దాని ముందు విరిగిపోవలసిందే. అంత బలంగా బలిష్టంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు మంత్ర సాధనతో పాటుగా
యోగాసనాలు వేస్తారు, యుద్ధ కళలు నేర్చుకుంటారు, అన్నీ నేర్చుకుంటారు. వాళ్ళకి భాషలు కూడా 5-6 భాషలు, 10-15 భాషలు, 20 భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. లిపి లేని భాషలు కూడా వాళ్ళు మాట్లాడతారు. మనకి రూపాయి నోటు మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు, చదవగలుగుతారు. మరి వాళ్ళకున్న ఇంత సమయంలో వాళ్ళు అన్నీ ఎంత సాధన చేస్తున్నారంటే వాళ్ళు అసలు నిద్ర ఎప్పుడు పోతారో కూడా ఎవరికీ తెలియదు. అసలు 14 ఏళ్ల దీక్షలో ఇంచుమించు వాళ్ళు పడుకునేది 14 గంటలు కూడా పడుకుంటారో పడుకోరు. నిజమైన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. నిజమైన అఘోరాల గురించి, నిజమైన నాగసాధువుల గురించి. అంత కఠినంగా వాళ్ళు దీక్ష తీసుకుని అమలు పరుస్తారు. చెప్పటం కాదు, చేసి చూపించగలరు వాళ్ళు. ఇప్పుడు మనం ఈ కుంభమేళ జరిగేటప్పుడు చూస్తున్నాం, రకరకాల సాధువుల విన్యాసాలు చూస్తూనే ఉన్నాం. సామాన్య మానవులు కొన్ని చేయలేనివి కూడా అందులో ఉన్నాయి. మనుషులు ఎవరు, అది సైన్స్ కూడా అంత పట్టదు. మీరు లాజిక్గా వెతుకుదామని చూసినా కూడా లాజిక్ ఎక్కడ దొరకదు. ఎందుకంటే పూర్తిగా పరమేశ్వరుడు ఆధీనంలోనే వాళ్ళు ఉన్నారు. పూర్తిగా నమ్మారు, పూర్తిగా విశ్వసించారు వాళ్ళు. కాబట్టి మీకు ఎక్కడ లాజిక్ దొరకదు, ఎక్కడ సైన్స్కి అందదు. ఏంటి, అన్ని కోట్ల మంది నీళ్ళల్లో ఒకచోట స్నానం చేస్తే రోగాలు వస్తాయి, అంటు రోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు కదండి. ఆ గంగా నదిలో నీళ్ళు తీసుకొచ్చి మా ఇంట్లో ఇప్పుడు 15 ఏళ్ల క్రితం నీళ్ళు కూడా ఉన్నాయి. ఇంతవరకు ఇంత చెడు వాసన కూడా రాలేదు. చిన్న ఏమంటారు అది ఫంగస్ కూడా ఫామ్ అవ్వలేదు. అలాగే ఉన్నాయి నీళ్లు. ఆ నీటికున్న ప్రత్యేకత. మూసీ నది, గంగా నది ఎప్పుడు ఒకటి కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మూసీ నది, గంగా నది ఒకటి కానే కాదు. ఇంకా ఎన్ని లక్షల మంది ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా ఎటువంటి వ్యాధులు రావు, ఏమీ రోగాలు రావు. అంతెందుకు మన కుంభమేళ, మన కరోనా టైంలో కూడా మనకి హరిద్వార్లో జరిగింది, కుంభమేళ జరిగింది. అక్కడికి ఎన్నో లక్షల సంఖ్యలో సాధువులు వచ్చారు. సామాన్య మానవులందరూ భయపడ్డారు. అమ్మో కరోనా ఉంది, కరోనా. వాళ్ళకి ఎటువంటి కరోనా లేదు, ఏమీ లేదు, దగ్గు లేదు, జలుబు లేదు, జ్వరం లేదు, ఒకళ్ళు డోకిన వాళ్ళు లేరు, ఏమీ లేదు, శుభ్రంగా దిట్టంగా ఉన్నారు మెడికల్లా. సాధన, వాళ్ళ నమ్మకం, వాళ్ళ నిష్ఠ, వాళ్ళ నియమం వాళ్ళని కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు ఎవరినైతే నమ్మారో పూర్తి విశ్వసించాలి, అప్పుడు నమ్ముతాడు. ఎందుకంటే మనకి ప్రహ్లాదుడి జీవితం ఇదే చెప్తోంది. ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణమూర్తిని ఎంతగా నమ్మాడండి. కొండ మించి దూకినా సరే దెబ్బ తగలకుండా దింపి పక్కన పెట్టాడు. విషం తాగినా సరే విషాన్ని హరించేశాడు పరమాత్మ. ఇలా నమ్మకం అంత దృఢంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పరమాత్మ నీకోసం వచ్చి తీరుతాడనమాట. ఇది మనం వాళ్ళ క్రమశిక్షణ కూడా మనం చూడాలి. చూసి అందులో కనీసం ఒక్కటైనా సరే అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి మనం. ఎందుకు ఇదంతా అంటే క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడాస్తే మృగా జనా యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్థ కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. స్వామి, నీ క్రీడ కోసమే కదా ఇదంతా సృష్టించావు. నన్ను ఏం చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను, నువ్వు ఎప్పుడు నన్ను సంరక్షిస్తూనే ఉండాలి. నువ్వు కుతూహలంగా నా వైపు చూస్తూ ఉండాలి పరమాత్మ, నేనేం చేస్తున్నాను అనేది. ఇది అఘోరీ తత్వానికి సంబంధించిందే. ఇది పరమాత్మ మమ్మల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు, మమ్మల్ని చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఆయన క్రీడ కోసమే నన్ను పుట్టించాడు, అందుకే నేను ఆయనకే అంకితం అయిపోతున్నా అనే భావంతో వాళ్ళు ఆత్మపిండాన్ని కూడా పెట్టేసుకుంటారు. ఎందుకుని పరమేశ్వరుడు ఐక్యమైపోతున్నా, నేను పరమేశ్వరుడే, నేనే పరమేశ్వరుడు అనే స్థితిలో ఆ సాధు సంతతులు అలా ఆ స్థితి మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి అందుకే చలి, వేడి, ఆకలి, నిద్ర ఇవేవి కూడా ఉండవు. పెట్టమని కూడా అడగరు, ఇచ్చినా తీసుకోరు. నీ డబ్బు వాళ్ళకి ఎందుకు పనికిరాదు, నాలుగు గీసుకోవటానికి కూడా పనికిరాదు. వాళ్ళు అసలు ముట్టుకోరు. వాళ్ళు అసలు అన్నీ వదిలేసిన వాళ్ళు బట్టలకి అన్నవక్కలేదు పోపు అంటారు, పరిగెడతారు వాళ్ళు. ఎక్కడ కూడా ఇంకా చిత్రం, వాళ్ళు ఇప్పుడు ఇన్ని లక్షల సంఖ్యలో కనపడుతున్నారు కదండి. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారని ఇంతవరకు ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఏ స్కాను చేయలేకపోయారు, ఏ ఫోటోలు ఎక్స్రేలు తీయలేకపోయారు, ఏ జర్నలిజము వాళ్ళ గురించి పూర్తిగా అవగాహన లేదు. ఎదురుగున్నా ఉండేదో 2-3 క్వశ్చన్లు అడుగుతారు తప్పించి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఎలా వెళ్తున్నారు, ఏంటి వాళ్ళ సాధనా మార్గం ఏంటి, ప్రయాణ యానం ఏంటి, ఎవరికైనా తెలుసుకోగలిగారా? ఇంతవరకు ఎవరికి తెలీదు.
ఎందుకంటే యోగ సాధన, నానో టెక్నాలజీ వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళని వాళ్ళు కుదించుకోగలరు, వాళ్ళని వాళ్ళు పెద్దగా చేసుకోగలరు. ఏది కుండలిని యోగ సాధన ద్వారానే. ఇది మాత్రం సహస్రారం దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ సాధన వాళ్ళకి తెలుస్తుందనమాట. ఈ ప్రక్రియ మనకి ఎవరు చేశారు? వామనావతారంలో వామనుడు చేశాడు. శ్రీమన్నారాయణమూర్తి వామనతారం ఎత్తి చిన్నగా వచ్చి చాలా పెద్దగా ఈ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. చూస్తారండి, 3 అడుగుల నెల కావాలని. తర్వాత మళ్ళీ హనుమంతుల వారు కూడా ఇదే చేశాడు. మనకి చిన్నగా అయిపోయి తర్వాత పెద్దగా అయ్యాడు. సీతమ్మ వారిని చిన్న కోతిపిల్లలు ఎగిరి బుద్ధిగా గంతులు పెట్టి తర్వాత పెద్ద విశ్వరూపాన్ని చూపించాడు. రామ్మ నా భుజాల మీద ఎక్కువ నేను తీసుకెళ్తా రాముల వారి దగ్గరికి అని అంటే సీతమ్మ వారు ఒప్పుకోలేదు అనుకోండి. అంటే అలా తనని తను చిన్నగా చేసుకోవటం, తనని తను పెద్దగా చేసుకోవటం, అదే ప్రక్రియ ఈ సాధువులు కూడా చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళల్లో వాళ్ళు అక్కడే ఉంటారు కానీ మనకి కనపడరు. వాళ్ళు సూక్ష్మయానం చేయగలుగుతారు. మనకు ఆ విద్యలు తెలియవు, రావు, తెలుసుకోలేము, చూడలేము. చూడనివన్నీ అబద్ధాలు కాదు, చూసినవన్నీ కూడా నిజాలు కాకపోవచ్చు. ఇప్పుడు విమర్శించే వాళ్ళందరికీ ఎదురుగుండా ఉన్నదాన్ని మాత్రమే చూడగలుగుతారు. ఎదురుగుండా కనపడకపోతే వాళ్ళు అబద్ధం అంటుంటారు దాన్ని. కానీ మనకి ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం కనపడుతోంది, నమ్మి తీరాలి. ఇప్పుడు వచ్చిన సాధువులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, వాళ్ళ మార్గయానం ఏది చెప్పండి. మనకి మహా అంటే ఒక 2-3 కిలోమీటర్ల దూరం నుంచే కనపడతారు ప్రయాగకి రావటం అనేది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకళ్ళు ఇద్దరు కాదు కదండి, లక్షల సంఖ్యలో ఉన్నారు. మన సామాన్య భక్తులు వెళ్ళటానికే 50,000 ట్రైన్లు వేసింది సెంట్రల్ గవర్నమెంటు. మరి అన్న లక్షల సంఖ్యలో వస్తుండే మరి వాళ్ళ కోసం ఏమైనా ఏర్పాటు చేసిందా వాహనాలు? వాళ్ళు ఎలా వస్తున్నారు? ఇది అందరూ కూడా గమనించుకోవాలి. దేవుడు ఉన్నాడు అనటానికి ఇది పరమ నిదర్శనం, పరమ తార్కాణం, అసలైన సమాధానం. హేతువాదులు ఏవైనా సరే మౌనంగా వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేసి మీరు హేతువుని కనుక్కోండి. ఏం జరుగుతోంది అక్కడ, ఏం జరగబోతోంది, ఏం జరుగుతూ ఉంది తెలుసుకోండి దమ్ముంటే మీకు. మేమందరం నమ్ముతున్నాం కాబట్టి మేము నమ్ముతాం, మేము నమస్కారం పెడతాం. నమ్మలేని వాడు తెలుసుకునే ప్రయత్నం చేయండి కనీసం. ఎందుకు ఇంతమంది వేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా పిచ్చిదా? 50,000 రైళ్ళు ఎందుకు వేసిందండి? పిచ్చిదా? ఒకసారి దీన్ని మనం బాగా ఆలోచించుకోవాలి కదండి. ఇలా నాగ సాధువుల సంతత ఒక ప్రత్యేకమైనది. వాళ్ళు శరీరాల్ని కావాలంటే సూక్ష్మంగా ఒక కణం ఎంత ఉంటుందో మన కంటికి కనపడదు కదండి, అంతకు తెచ్చుకోగలరు. లేదా పెద్ద శరీరాన్ని కూడా తెచ్చుకోగలరు. గాలిలో ప్రయాణించగలరు, నీటిలో ప్రయాణించగలరు, ఎక్కడైనా ప్రయాణించగలరు వాళ్ళు. అందుకే మనకి కంటికి కనపడరు. మన కన్ను చూసేది మన లిమిట్ ఉన్నంత వరకే. మన ఊహ, మన ధ్యాస, మన మెదడు, మన చూపు శక్తి కొంతవరకే పని చేస్తాయి. తర్వాత అది ఇంకా పని చేయదు. ఆ పని చేయని దగ్గర నుంచి వాళ్ళ శక్తి ప్రారంభం అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కొన్ని మీటర్లు చూడగలుగుతా. నా చూపు ఎక్కడైతే ఆగిపోతుందో తర్వాత చూడలేదో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు విజృంభిస్తారనమాట. అదొక ప్రక్రియ, ఒక విద్య. దాన్ని వాళ్ళు బాగా సాధన ద్వారా వాళ్ళ వశం చేసుకున్నారు. వాళ్ళు ఆకలి, నిద్ర, మలమూత్ర విసర్జన ఇవన్నీ కూడా ఆపేసుకుంటారు. వాళ్ళు ఏం అవసరం లేదు, తింటేనే కదండి ఇవన్నీ పనిచేసేది. తినని యోగులు కూడా ఉన్నారు, ఏమి తినని తాగని యోగులు కూడా ఉన్నారు ఇందులో. అక్కడ వెళ్ళి కావాలంటే మీరు చూసుకోవచ్చు కూడా. ఇట్లా ఈ విధంగా రకరకాల వాళ్ళు ఉన్నారనమాట. రకరకాల వాళ్ళు ఉన్నారు. ఆ సాధు మహారాజులందరూ కూడా ఒక నమస్కారం పెట్టుకుందాం. ఎందుకంటే అసలైన యోగేశ్వరుడు పరమాత్మ, ఆయన నుంచే వీళ్ళందరూ ఉద్భవించారు. ఆ సూత్రాలు ఇవన్నీ కూడా. జై హింద్, మేరా భారత్ మహాన్.